Hello and welcome to Galata Telugu. Na peru Ram Venkat Srikar. This is my first video review. So welcome to the channel. This video lo manam Gangs of Godavari ane cinema gurinchi discuss chesukobothunam. The film is directed by Krishna Chaitanya and it stars Vishwak Sen, Neha Shetty, Anjali, Gopuraj Ramana, Nazar and many others. So cinema start ayyedi oka narration tho, and a narration appude manaki we get a few visuals of this culture called Katti కట్టడం అంటే ఆల్రెడీ ట్రైలర్లో కూడా కొంచెం ఇంట్రడ్యూస్ చేసి ఉంటారు. వెస్ట్ గోదావరి ఆ లంక గ్రామాల్లో ఇది ఒక రిచువల్ వేర్ ఎవరినన్నా చంపాలి అనుకుంటే ఒక ప్లేస్ చెప్తారనమాట. తూర్పు వైపు, మా గ్రామాలకి తూర్పు వైపు ఒక గుహ ఉంటుంది. ఆ గుహలోకి వెళ్ళి త్రిశూలం అనేది ఒకటి పాతి ఎవరిని చంపాలనుకుంటున్నారో వాళ్ళ పేరు రాసి దాన్ని ఇట్లా చెరిపేస్తారనమాట. సినిమా ఓపెనింగ్ అప్పుడే రత్న అనే పేరు రాసి చెరిపేస్తారు. అలా ఎందుకు చేయాల్సి వచ్చింది, అది చెరిపింది ఎవరంటే ఆ రత్న వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. సో ఏం జరిగింది బ్యాక్గ్రౌండ్లో దట్ హ్యాస్ లెడ్ టు ఈ నలుగురు ఫ్రెండ్స్ ఆయన్ని చంపడానికి, అంటే అతన్ని చంపడానికి ఏం జరిగి ఈ చంపాలనే డెసిషన్ తీసుకోవడానికి ఇక్కడ దాకా వచ్చారనేది మనకి ఫ్లాష్ బ్యాక్లో మొత్తం అన్వీల్ అవుతుంది. సో సినిమా చూస్తున్నంతసేపు నాకు ఏమనిపించిందంటే, సినిమా లోపల రెండు గ్యాంగ్స్ ఉంటాయన్నమాట. ఒకటి దొరస్వామి గ్యాంగ్ ప్లేడ్ బై గోపరాజు రమణ గారు, అండ్ ఇంకొకటి నానాజీ గ్యాంగ్, నాజర్ ప్లే చేసిన రోల్, అండ్ మధ్యలో ఉండేది రత్నాకర్ అనమాట. ఈ గ్యాంగ్కి ఆ గ్యాంగ్కి ఒక ప్లే జరుగుతూ ఉంటుందన్నమాట. ఇవి ఆన్ స్క్రీన్ గ్యాంగ్స్, వాటి కాన్ఫ్లిక్ట్స్. నాకు సినిమా చూస్తున్నంతసేపు నా ఫీలింగ్ ఏంటంటే, బిహైండ్ ద సీన్స్ ఈ రైటింగ్ గ్యాంగ్, ఎడిటింగ్ గ్యాంగ్ అని ఒకటి ఉంటుంది కదా, ఆ రెండు గ్యాంగ్స్కి ఒక కాన్ఫ్లిక్ట్ లాగా అనిపించింది. ఎందుకంటే ఈ సినిమా తీసుకున్న కథ కానివ్వండి, అది కవర్ చేయాలనుకుంటున్న మెటీరియల్ కానివ్వండి, అండ్ ఎంచుకున్న థీమ్స్ కూడా చూస్తే, హీరో రైజ్, అతను ఎలా ఒక్కొక్క స్టెప్ ఎదుగుతూ పైకి వచ్చాడు, అండ్ వచ్చిన తర్వాత తన ఆబ్స్టాకిల్స్ ఏంటి, అండ్ సెకండ్ హాఫ్లో తనకి ఎదురయ్యే కొంచెం చాలా డార్క్ అండ్ ఒక ట్రాజిక్ స్పేస్లోకి వెళ్తుంది అనమాట మూవీ. వాటన్నిటినీ రైటింగ్ పరంగా చూసుకుంటే, ఈ థీమ్స్ అన్నిటికీ అవి ల్యాండ్ అవ్వాలంటే, అవి బాగా డ్రామా అనేది ఒకటి పండాలంటే వాటికి ఒక నిదానం అనేది ఒకటి అవసరం అనమాట. కానీ సినిమా ఆ పేస్ చూసుకుంటే అది చాలా హర్రీడ్గా, రష్డ్గా ఉంటుంది. అంటే ఇది కొంతమందికి ఇదే ప్లస్ పాయింట్ కూడా అవ్వచ్చు, ఎందుకంటే సినిమా ఎక్కడ మనకి బ్రీత్ చేసుకోవడానికి స్పేస్ ఇవ్వదనమాట. ఇట్ ఈస్ వెరీ ఈవెంట్ఫుల్. సో ఒక ఈవెంట్ టక్ అని వెళ్ళిపోతూ ఉంటుంది. సో అది కొంతమందికి వర్క్ అవ్వచ్చు. బట్ నాకు పర్సనల్గా అనిపించేది ఏంటంటే, అరే ఉన్నాయి కదా, కొంచెం టైం స్పెండ్ చేసి ఉండొచ్చు కదా. చాలా రేర్గా అనిపిస్తుంది అనమాట మనకి ఏదైనా సినిమా చూస్తే కూడా అబ్బా ఇది ఎందుకు ఉంది, మనకి ఇంతసేపు ఎందుకు దీనికి చెప్తున్నారు అనిపిస్తుంది. కానీ ఈ సినిమాలో ఎందుకో నాకు దీన్ని ఇంకా కొంచెం టైం తీసుకొని చెప్పచ్చు కదా, దీన్ని ఇంకా కొంచెం ఎక్స్ప్లోర్ చేయొచ్చు కదా, ఎందుకంటే డ్రామాకి అంత స్పేస్ ఉంది అక్కడ. సో ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా ఈ రత్న అనే క్యారెక్టర్ ఒక స్టెప్ తను ఎక్కుతూ వస్తాడు కదా, అది చాలా ఫాస్ట్గా అయిపోయినట్టు అనిపించింది అనమాట నాకు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన రెఫరెన్స్ ఇస్తా. పుష్ప అనే సినిమా చూసుకుంటే, పుష్ప లైక్ ది ఎంటైర్ ఫిల్మ్ ఈజ్ డివోటెడ్ టు హిస్ రైజ్ కదా. ఇప్పుడు పుష్పలో ఒక లెవెల్ తను ఎలా ఎదుగుతాడు, లైక్ పార్ట్నర్ పుష్ప అని చెప్పి, తర్వాత ఒక ఎంటైర్ సీక్వెన్స్ ఉంటుంది. గోవిందప్ప అనే క్యారెక్టర్ దగ్గర నుంచి ఆ రెడ్ శాండర్స్ అవి కనిపించకుండా వాటిని మాయం చేసేయడానికి ఆల్మోస్ట్ ఒక 10 minute స్ట్రెచ్ ఒకటి ఉంటుంది. ఆ స్ట్రెచ్ తర్వాత ఆ క్యారెక్టర్కి ఒక రైజ్ అనేది వస్తే ఓకే, ఇట్ ఫీల్స్ రివార్డెడ్. కానీ రత్న అనే క్యారెక్టర్ ఇక్కడ చాలా తొందరగా అయిపోయినట్టు అనిపిస్తుంది అనమాట. ఆల్మోస్ట్ తను ఒక దొంగగా మొదలవుతుంది తన జర్నీ. ఫస్ట్ మనం చూసినప్పుడు ఆ దొంగ నుండి తన ఫస్ట్ స్టెప్ ఆల్మోస్ట్ ఓకే మరీ చెప్తే స్పాయిలర్ అయిపోతుందేమో, అది కొంచెం కామికల్గా ట్రీట్ చేస్తుంటారనమాట. సో అది ఎందుకు, దాన్ని ఇంకా టైం తీసుకుని చెప్పుండొచ్చు కదా, అది నిదానంగా చెప్పుంటే బాగుండేది అని నాకు అనిపించింది. లైక్ వైజ్ సెకండ్ హాఫ్లో కూడా ఇంపాక్ట్ఫుల్ సీక్వెన్సెస్ ఉన్నాయి. రైటింగ్ పరంగా చూసుకుంటే చాలా స్ట్రాంగ్ సీక్వెన్సెస్ ఉన్నాయన్నమాట. నాకు బాగా నచ్చిన సీక్వెన్స్ ఒకటి, సెకండ్ హాఫ్లో ప్రాపర్ గ్రే అయిపోతుంది, ప్రాపర్ డార్క్ అయిపోతుంది క్యారెక్టర్ ఒక పాయింట్ తర్వాత. మిస్టేక్స్ చేస్తాడు, తన చుట్టూ ఉండే వాళ్ళు చెప్తే తనకి ఇంకా వినడు, రియాలిటీ అనేది ఒకటి పోయి ఒక నేనే కరెక్ట్ అనుకునే ఒక జోన్లోకి ప్రాపర్ డార్క్ అయిపోయినప్పుడు ఒక సీక్వెన్స్ ఉంటుంది తనకి, తన ఫ్రెండ్స్కి, తన జర్నీలో తన ఫస్ట్ నుంచి తనతో పాటు ఉన్న తన ఫ్రెండ్స్తో ఒక నైట్ పూట ఒక డిన్నర్ సీక్వెన్స్ ఒకటి ఉంటుంది అనమాట. అది నాకు అసలు ఇట్ ఫెల్ట్ వెరీ డ్రమాటిక్ అనమాట. ఆల్మోస్ట్ ఒక షేక్స్పియరియన్ ట్రాజిడీ చెప్తారు కదా, ఆ రేంజ్లో ఆ సినిమా ఆ మూమెంట్ రైటింగ్లో ఉండింది. బట్ సినిమాలో చూస్తే అది ఇంకా ఇంపాక్ట్ఫుల్గా ఉండొచ్చు కదా, దీన్ని కూడా ఎందుకు ఇంత తొందరగా చెప్పేశారు. ఇంపాక్ట్ ఉంది, కానీ అది ఇంకా టైం తీసుకుని చెప్పుంటే చాలా మెమరబుల్గా, స్ట్రాంగ్గా రిజిస్టర్ అయి ఉండేది. అదే ఈ సినిమాలో నాకున్న కంప్లైంట్ కూడా అనమాట.
నౌ కమింగ్ టు ఓకే, ఇంకా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఆ డిబేట్ అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆడుగలం సినిమా అంటే డైరెక్టరే చెప్పారనమాట, డైరెక్టర్ టీమ్ చెప్పారు దట్ వడ చెన్నై లాంటి సినిమా ఇది అని చెప్పి. అండ్ ఎస్, ఆ ఇన్ఫ్లుయెన్సెస్ కొన్ని సిమిలారిటీస్ కాదు, కొన్ని కామన్ ఎలిమెంట్స్ గ్యాంగ్స్టర్ సినిమా అంటేనే ఉంటాయి కదా, అవి ఇందులో కూడా కనిపిస్తాయి. బట్ నాకు స్ట్రక్చరల్గా ఏది ఎక్కువ గుర్తొచ్చిందంటే ఆడుగలం అనమాట. ఆడుగలం అనే సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా వచ్చిన ఒక పెద్ద క్రిటిసిజం ఏంటి అంటే, ఈ సినిమా ఇంటర్వెల్లో ఆ క్యారెక్టర్, ఆ ధనుష్ క్యారెక్టర్కి అంత ఎలివేషన్, అంత ఒక హై వచ్చాక సెకండ్ హాఫ్ మనం పేలుతుంది అనుకుంటాం, కానీ అది పేలదు. సెకండ్ హాఫ్లో అది ఎక్కువ ఏమంటారు, ఒక మెల్లో ఆల్మోస్ట్ ఒక ట్రాజిక్ జోన్లోకి వెళ్తుంది కదా, ఇక్కడ కూడా అదే జరుగుతుంది. అండ్ ఐఎమ్ ప్రిటీ షూర్ సెకండ్ హాఫ్ ఈ సినిమా చాలామందిని పోలరైజ్ ఖచ్చితంగా చేస్తుంది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ వరకు మనం చూసిన ఆ రైజ్ సెకండ్ హాఫ్లో ఫ్లాట్గా అనిపిస్తుంది. బట్ నాకు సెకండ్ హాఫ్ ఎక్కువ నచ్చింది, ఎందుకంటే అక్కడే యాక్చువల్ కథ, యాక్చువల్ థీమ్స్ని ఎక్స్ప్లోర్ చేసింది అయితే అక్కడే. నౌ ఈ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఈ డిబేట్ అయిపోతే పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే విశ్వక్ హీ వాజ్ రియలీ గుడ్ ఇన్ ద ఫిల్మ్. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో మళ్ళీ నేను చెప్పినట్టు ఆ పేస్ అది ఎంత టక్కన అయిపోతున్నా కూడా వాట్ కీప్స్ యూ హుక్డ్ ఈస్ విశ్వక్స్ పర్ఫార్మెన్స్ అనమాట. ఆ స్టార్టింగ్లో ఒక డైలాగ్ ఉంటుంది తనది, నేను నచ్చితే నేను కావాలంటే నేను కాలర్ అన్నా పట్టుకుంటా, లేకపోతే కాళ్ళు పట్టుకోవడానికన్నా నేను రెడీ అని చెప్పి. సో అదే తన క్యారెక్టరిస్టిక్. ఫస్ట్ హాఫ్ మొత్తం అదే క్యారెక్టరిస్టిక్తో తను చేసే ఏమంటారు ఆ ప్లే బిట్వీన్ హిమ్ అండ్ గోపరాజు రమణ గారు ఒక 2 సీక్వెన్సెస్ ఉంటాయి, చాలా ఎంటర్టైనింగ్. ఒకటి కిడ్నాప్ని పెట్టే ఒక సీక్వెన్స్, అండ్ రెండోది తను అదే చెప్పేస్తే మరీ ఎక్కువ స్పాయిలర్ అయిపోద్ది, వాళ్ళిద్దరి మధ్య జరిగే ఆ డైనమిక్ అనేది చాలా నచ్చింది. వెన్ విశ్వక్ ఈజ్ రియలీ గుడ్ ఇన్ ద ఫిల్మ్. బట్ వాట్ యాక్చువల్లీ హూ యాక్చువల్లీ సర్ప్రైజ్ మీన్స్ నేహా శెట్టి అండ్ అంజలి. లైక్ ఓకే, అంజలి క్యారెక్టర్ ఓకే, అలాంటి క్యారెక్టర్స్ మనం చూసుంటాము ఇంతకుముందు, షీ ప్లేస్ ఎ సెక్స్ వర్కర్. బట్ తన క్యారెక్టర్కి ఒక సర్ప్రైజింగ్ లెవెల్ ఆఫ్ ఒక డిగ్నిటీ ఉంది తన క్యారెక్టర్కి. అది నాకు ఇట్ వాజ్ ఎ వెరీ ప్లెజెంట్ సర్ప్రైజ్. అండ్ నేహా శెట్టి అండి, బికాస్ ఓకే ఇది ఒక గ్రిటీ వరల్డ్, ఇది ఒక వైలెంట్ వరల్డ్లో తను ఒక్కటే ఒక రే ఆఫ్ లైట్ లాగా కనిపిస్తుంది. తను అలానే ఉండిపోద్దేమో మనం అనుకుంటాం, బట్ ఇంటర్వెల్ పాయింట్కి సంథింగ్ చేంజెస్. అండ్ సెకండ్ హాఫ్లో ఒక కాన్ఫ్రంటేషన్ సీన్ ఉంటుందన్నమాట, విచ్ యాక్చువల్లీ షోస్ దట్ షీ హ్యాస్ సమ్ ఏజెన్సీ. కాన్ఫ్రంటేషన్ సీన్ నాకు చాలా సర్ప్రైజింగ్ అండ్ అది నాకు వర్కౌట్ అయింది బిగ్ టైం. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ గోపరాజు రమణ గారు, బికాస్ ఓకే కొండలరాగా మనం చూసాం మిడిల్ క్లాస్ మెలడీలో, బట్ ఆఫ్టర్ దాట్ ఆయనని ఒక ఈ స్టీరియోటిపికల్ డాడ్ రోల్స్కి ఆయన్ని కన్ఫైన్ చేసేసారు కదా. సో ఈ సినిమాలో ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ రోల్ అనమాట. ఆయనకంటూ ఒక ఆర్క్, ఒక తోట బంగ్లా అని చెప్పి తనకంటూ ఒక ఆర్క్ ఉంటుంది, దానికి ఒక పే ఆఫ్ ఉంటుంది. ఆ పే ఆఫ్ అంత గట్టిగా వర్కౌట్ అవ్వకపోయినా కూడా ఐ వాజ్ వెరీ హ్యాపీ దట్ గోపరాజు రమణ గారికి ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ రోల్ ఒకటి వచ్చింది అని. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్. అండ్ ఇప్పుడు ఈ మాస్ అని మనం మాట్లాడుతున్నాం కదా, ఇట్స్ అఫ్ కోర్స్ మాస్ బ్లాగ్స్ ఉన్నాయి మూవీలో, అవి వర్క్ అయ్యాయా అంటే టు అన్ ఎక్స్టెంట్. బట్ మేజర్ డిసప్పాయింట్మెంట్ యువన్ శంకర్ రాజా గారి బీజిఎం. చాలా చోట్ల చాలా వెరీ అండర్వెల్మింగ్ అనిపించింది, వెరీ అండర్వెల్మింగ్. ఓకే, ఐ థింక్ ఐ ట్రై టు కవర్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్, స్పాయిలర్స్ లేకుండా. లైక్ ఐ సెడ్, ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ అ డీసెంట్ ఫిల్మ్. ఇంకా ఇంపాక్ట్ఫుల్గా, ఇంకా మెమరబుల్ ఫిల్మ్గా మారే ఛాన్సెస్ చాలా ఉన్నాయి ఈ మూవీకి. బట్ ఐ డిడ్ హ్యావ్ ఫన్ విత్ ద ఫిల్మ్, ఎస్పెషలీ ఇన్ ద సెకండ్ హాఫ్ వేర్ ఇట్ బికమ్స్ లైక్ ఒక డార్క్ జోన్లోకి వెళ్ళినప్పుడు నాకు అది చాలా నచ్చింది. అది సెకండ్ హాఫ్లో ఆ డార్క్ టెరిటరీని ఎక్స్ప్లోర్ చేయడం అనేది, ఆ పాయింట్ నాకు నార్మల్ ఒక మెయిన్ స్ట్రీమ్ సినిమా నుండి దీన్ని సెపరేట్ చేసింది అని నేను నమ్ముతున్నాను. అండ్ యా, కొన్ని చాయిసెస్ కొంచెం అబ్రప్ట్గా ఉన్నట్టు అనిపిస్తాయి. అంటే రైటింగ్ మెటీరియల్ చాలా ఉంది, కానీ అది క్లియర్గా దీనికి ట్రాన్స్లేట్ అవ్వలేదు, ఆన్ స్క్రీన్ అవ్వలేదు. కొన్ని ఆర్క్స్ ఇన్కంప్లీట్గా వదిలేసినట్టు అనిపిస్తాయి అనమాట. లైక్ ఈ తన రత్న క్యారెక్టర్ బ్యాక్ స్టోరీకి ఇల్లు కట్టడం అలాంటివి కొన్ని ఉంటాయన్నమాట, అవి ఇన్కంప్లీట్గా వదిలేసినట్టు అనిపించింది. బట్ ఓవరాల్ ఐ ఫౌండ్ ఇట్ టు బి అ ప్రిటీ డీసెంట్ ఫిల్మ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో ది ఫస్ట్ రివ్యూ, I hope you hang around. నేను కూడా ఫస్ట్ టైం రివ్యూ చేసా కాబట్టి నర్వస్గా ఉంటే I hope you can understand. I'll try to get better. Thank you very much for watching once again. Do subscribe to Galata Telugu for more reviews and interviews.